హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నాటుకోడి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు మసాలా వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ నాటుకోడి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఒక 10 మినిట్స్లో మంచిగా మగ్గిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు దాంట్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఫ్రెష్ వేసుకుంటే ఏంటంటే కర్రీ మంచిగా టేస్ట్ ఉంటుంది. సో అలాగే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి నాటుకోడి చికెన్ కాబట్టి దీంట్లో కారం ఎక్కువగానే పడుతుంది. సో మంచి కారం వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. సో ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. సో ఇది నాటుకోడి చికెన్ కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి వాటర్ వేసుకొని ఇలా నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను. సో కుక్కర్లో పెట్టుకొని అది ఉడికిపోయిన తర్వాత అప్పుడు దీంట్లో మసాలా కొబ్బరి పొడి ఇంకా గరం మసాలా వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి మళ్ళీ కాసేపు అలాగే ఉంచాలి, మూత పెట్టకుండా. కొంచెం మనకు కావాల్సినంత గ్రేవీలో, సో అట్లా గ్రేవీలో ఉంచి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.